నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కూచిపూడి ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ మరియు డ్రైనేజ్ శాఖల అధికారులతో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆయకట్టుకు సంబంధించి పంట కాలువలు, డ్రైనేజీలు, వాటి మరమ్మతులపై సమావేశంలో చర్చించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి ఎటువంటి నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆనంద్ బాబు ఆదేశించారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కాలువలు, డ్రైనేజీలు ఎటువంటి మరమ్మతులకు నోచుకోక పూర్తిగా నిరాదరణకు గురయ్యాయని, నిధులు తీసుకువచ్చి జేబులు నింపుకున్నారు తప్ప వాటి అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. మన ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, అధికారులు, సంఘాల నాయకులు సమన్వయంతో మనకున్న వనరులను వినియోగించుకొని ఎటువంటి నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆనంద్ బాబు పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో పనులు పూర్తి చేయాలని, పనులలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు. సమావేశంలో డిస్ట్రిబ్యూటివ్ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలు, వేమూరు నియోజకవర్గ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. తొలుత రైతుల వద్ద నుండి పలు సమస్యలను ఆనంద్ బాబు అడిగి తెలుసుకున్నారు. బట్టిపోలు డీసీకి ఇది ఎక్కువ రేపల్లి నియోజకవర్గంలో ఉంటుంది. మన నియోజకవర్గంలో 2 డబ్ల్యూఏలు ఉన్నాయి. కర్ణా శ్రీనివాసరావు గారు దానికి చైర్మన్గా ఉన్నాడు. వీళ్ళ కింద పనిచేసేటువంటి డబ్ల్యూఏలు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటరీ కమిటీ కింద 6 నుంచి 8 మంది 9 మంది కూడా ఉన్నట్టున్నారు. మరి వారందరినీ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. మీరందరూ కలిసి కూడా ఈ సిస్టంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా పెట్టానంటే, నా దగ్గరికి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, డబ్ల్యూఏ ప్రెసిడెంట్లే కాకుండా నిరంతరం పార్టీ నాయకులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు రెగ్యులర్గా కలుస్తుంటారు. ఇతరతర రైతులు కలుస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి సమస్య ప్రతిరోజు ఏదో సమస్య నా దృష్టికి తెస్తా ఉన్నారు. ఆ దృష్టికి తీసుకొచ్చే సమస్యని ఓకే మీరు నాకు చెప్పడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కానీ అది వెంటనే ఇమ్మీడియట్గా నేను అంటుంది ఏంటంటే, ఇది మార్చి నెల చివరిలోకి వచ్చాం. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో చాలా పనులు చేసుకోవాలి. అసలు ఈలోపు అయిపోవాలి. మనకి మళ్ళీ వర్షాలు పడి నీళ్లు కాలువలకు వదిలే పరిస్థితికి వచ్చేటప్పటికి ఈ పనులన్నీ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఏదైనా పెద్ద వర్క్స్ ఉంటే ముందు శాంక్షన్లు తెచ్చుకుంటే నిదానం జరుగుతూ ఉంటాయి. వచ్చే సంవత్సరాలు చేసుకుంటాం. ముందు చిన్న ఈ పనులు ఈ 3 నెలల్లో చేయాల్సిన పనులన్నీ కూడా చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. రొటీన్గా రెగ్యులర్గా పెట్టే O&M వర్క్ సంబంధించి 4 కోట్ల ప్రపోజల్స్ ఎస్సీ గారు పంపించారు, వెంకటరత్న గారు. కానీ దానివల్ల ఆ రొటీన్గా జరిగే ప్రయోజనం తప్ప మనకి శాశ్వతంగా కావాల్సిన పరిష్కారాలు కానీ రోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావు ఆ O&M వర్క్తో. ఆ మిగిలినవి కూడా ఏమున్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసి మొత్తం మీరు ఎక్కడికెక్కడ ఫైల్స్ తయారు చేసి పెడితే, నేను వీళ్ళ పరిధిలో ఇక్కడ ఎస్సీ గారి స్థాయిలో అయ్యే పనులు అయితే ఇక్కడ, లేదా ఈఎన్సీ స్థాయిలో ఈఎన్సీ, లేదా మినిస్టర్ గారి స్థాయిలో కావాల్సిన పనులకి పర్సనల్గా వెళ్ళినా మానిటర్ చేసుకొని ఈ పనులు చేసుకోవడానికి 4 అడుగులు ముందుకేయడానికి అవకాశం ఉంటుందని ఈ సమావేశం మీరు వ్యక్తిగతంగా వచ్చి నాకు చెప్తున్నారు, వెళ్తున్నారు, నేను సరేనంటున్నాను. ఇప్పుడు అందరూ ఒక చోట ఈ విధంగా గుమిగూడినప్పుడు, అసెంబ్లీ అయినప్పుడు అధికారులు, ఎన్నికైన డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు, డీసీలు ఉన్నారు. మీ అందరి సమక్షంలో ఆ సమస్యలను ఐడెంటిఫై చేసి ఇప్పుడే నోట్ చేసుకుంటే రేపటి నుంచి మీరు 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఫీల్డ్లోకి వెళ్ళి కూడా ఆ సమస్యని గుర్తించి ఏం చేయాలనే దాని మీద దాన్ని నోట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తే అవి ఇక్కడ సమస్య పరిష్కారం అయితే ఇక్కడే చేయటం. ఈ ప్రాంతం ఇందాకే చెప్పాను, పూర్తిగా వ్యవసాయ ఆధారంగా ఉండేటటువంటి రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. మనకున్న అవకాశాలు, అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు అధికారులు, నేను ఇప్పుడు ప్రత్యేకంగా కొంతమంది మీద నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి. నేను ఎవరు కూడా నాకు తెలుసు, మీకు తెలుసు ఎవరెవరు అనేది. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా మీకు పిన్ పాయింట్ చేసి మిమ్మల్ని చెప్పదలుచుకోలేదు. మీకు మీరే ఆలోచన చేయండి, ఎంతవరకు డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టు జరగాలి. జరగకపోతే మాత్రం చర్యలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. నేను చెప్తున్నాను, చాలా సీరియస్గా చెప్తున్నాను. ఈ విషయం అంత మంచిగా చెప్తాను, అంత కఠినంగా కూడా ఉండాల్సిన అవసరం వస్తే మాత్రం ఉంటామని కూడా చెప్తున్నాను. రెండోదేమో షట్టర్ ఓవరాల్ గా అట్లా చెప్పేది మీరు గుర్తించిన ఏంటి అది చెప్పండి. మీరు గుర్తించారా, ఏమైనా పాడైపోయి ఉన్నాయా, ఎక్కడ ఏంటి అనేది రేపు నుంచి ఫీల్డ్ లోకి వెళ్ళి చూడాలి. మీరు మనలో షట్టర్లో రొటీన్ గా చెప్పేయకుండా పర్టికులర్ గా మీరు గుర్తించింది ఏమైనా ఉందా, పలానా షట్టర్ పోయింది, కాలువ పొరుగుతున్నాయి కదా కట్టలు, ఒకటి అద్దుండిపాలెం దగ్గర ఎడ్లపల్లి డ్రైనేజ్, అదేవిధంగా డ్రైనేజీ కూడా మొన్న గళ్ళు పడ్డాయి. దుండిపాలెం ఒకటి, ఒలివేరు అవి కూడా బోర్చాల డ్రైనేజీ అది మన
ఇది డ్యామ్ ఉంది సార్, డ్యామ్ మొత్తం పూర్తిగా పోయింది. ఇరిగేషన్ శివారెడ్డి గారి పరిధిలో, అది డీసీ పరిధిలో ఆల్పాడు రోడ్డు ఉంటాయి. చుండూరు మండలంలో వరదాల సాయి గారి తాలూగా డ్రైనేజీ పరాచాలన అనేది బాగా పూడిపోయి ఉంది సార్. అది 9-10 గ్రామాలకు సంబంధించింది, అది 2 మండలాలకి. అది ఆ డ్రైనేజ్ తోమాలని మేము కోరుతున్నాం. ఏక మొత్తంలో ఆస్తి పన్ను చెల్లించిన వారికి 50% వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇప్పటికే వడ్డీ చెల్లించిన వారికి తరువాత ఆర్థిక సంవత్సరానికి జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మన పట్టణంలో 37,041 ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లు ఉన్నాయి. అందులో సుమారుగా 30,000 వరకు ఇప్పుడు ట్యాక్స్ పే చేశారు. ఇంకొక 7,000 వరకు ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పే చేయాలి. వివిధ కారణాల వల్ల వాళ్ళు ట్యాక్సులు సకాలంలో చెల్లించకుండా ఇంకా ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి వార్త అందించింది. అదేంటంటే, ఎవరైతే ఇంకా ట్యాక్స్ పే చేయాలో అలాంటి వారందరికీ కూడా సాధారణంగా రూల్స్ ప్రకారంగా వాళ్ళు సమయం దాటితే ఇంకా ₹2 వడ్డీ చొప్పున వడ్డీతో సహా కూడా ట్యాక్స్ పే చేయాలి. ఇది అంతా కూడా ట్యాక్స్ పేయర్స్కు కొంత డిస్కంఫర్ట్గా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ విషయాలు కూడా గుర్తించి సో వడ్డీ అంతా అనేది వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంత వెసులుబాటుకి ఇస్తే కనుక ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సులువుగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం వారు గమనించి ట్యాక్స్ పేయర్స్ విషయంలో వడ్డీ ఎంత కట్టాల్సి వస్తే అందులో 50% మాఫీ ఇచ్చాయి ప్రభుత్వం. అంటే ఒక వ్యక్తి ఒక ₹1,000 అస్సలు కట్టాలి ట్యాక్స్, యాక్చువల్ ట్యాక్స్. దానికి సపోజ్ ఒక ₹500 వడ్డీ పడుతుంది అనుకోండి. సో ఆ ₹500లో ₹250 రాయితీ ఇస్తున్నారు, మాఫీ ఇస్తున్నారు. ఏకకాలంలో కట్టాలి, ఒకేసారి కట్టుకుంటేగా ఈ యొక్క వెసులుబాటు వస్తుంది. దీన్ని గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క అవకాశము మార్చి 31 వరకు ఉంది. అంటే రేపు వచ్చేటువంటి సోమవారం వరకు ఉంది. సో ఈ యొక్క సదవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని వడ్డీ రాయితీ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగపరచుకుంటే కనుక 2 విధాలుగా ఉంటుంది. ఒకేసారి వచ్చి ఇక్కడ క్యూలు ఉంటాయి. అలాంటి సందర్భాలు కాకుండా మేము కొన్ని ఏరియాల్లో సపరేట్గా పెడుతున్నాం పాయింట్లు. స్వరాజ్ ట్యాకీ దగ్గర ఒక పాయింట్ పెడతాం అక్కడ సపరేట్గా. అలాగే శివా సర్కిల్లో కూడా పెడతాం రేపటి నుంచి. అలాగే లక్ష్మీ ట్యాకీస్ ఏరియాలో కూడా పెడుతున్నాం. అలాగే గుంటూరు ఆ ప్రాంతం కూడా రోడ్లో కూడా పెడుతున్నాం. సో అందువల్ల మీరు ఆఫీస్కి వచ్చి కట్టవచ్చు, లేకపోతే ఆన్లైన్గా కట్టవచ్చు, లేకపోతే మేము ఏర్పాటు చేసేటువంటి సపరేట్గా సో ఏవైతే ఉంటాయో సెంటర్స్లో, ఆ సెంటర్స్లో కూడా అఫిషియల్గా స్టాఫ్ ఉంటారు. సో ఆడ కూడా మీకు మా ఆఫీస్కి వచ్చి కడితే ఎలాంటి స్లిప్స్ ఇస్తారో అలాంటివి వస్తాయి. ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇది కాకుండా మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క వడ్డీ రాయితీ ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగపరుచుకుంటూ. తెనాలి పట్టణం రామలింగేశ్వరపేటకు చెందిన ప్రముఖ ఆగమ శాస్త్ర కోవిదులు, ఆధ్యాత్మిక ప్రచారకర్త, తెలుగు, సంస్కృత, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల పండితుడు శ్రీమాన్ దివి లక్ష్మీ నరసింహాచార్యులను తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వార్షికోత్సవ సభలో బిరుదు ప్రదానంతో ఘనంగా సత్కరించారు. ఆచార్యులు అందిస్తున్న సేవలను గుర్తించిన విద్యాపీఠం ఆగమ ద్యుమణి బిరుదుతో అధిపతులు సత్కరించారు. ప్రొఫెసర్ డాక్టర్ శ్రీమాన్ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ఆచార్యుల వారి పాండిత్య గరిమను, ఆయన సమాజానికి అందిస్తున్న సేవలను వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ ఎల్ఎన్ రాఘవేంద్ర, విద్యాపీఠం డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ కెవి నారాయణరావు, వైస్ ఛాన్సలర్ గొల్లపల్లి శ్రీరామకృష్ణమూర్తి, ప్రొఫెసర్ సి రంగనాథన్, ప్రొఫెసర్ ఎస్ దక్షిణామూర్తి, కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ నాగరాజు, అడిషనల్ కోఆర్డినేటర్ ఉదయన్ హెడ్గే తదితరులు తమ ప్రసంగాలలో లక్ష్మీ నరసింహాచార్యుల ప్రతిభను, సమాజానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అవార్డు గ్రహీతకు అభినందనలు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ద్వారా అవార్డు అందుకున్న లక్ష్మీ నరసింహాచార్యులకు శ్రీ వైకానస సేవా సంఘం, తెనాలి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్,
తెనాలి యువ వైకానస అసోసియేట్స్, తెనాలి రాష్ట్ర అర్చక సేవా సంఘం, రాష్ట్ర అర్చక సమాఖ్య, వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య, వేమూరు మండల ఆర్యవైశ్య సంఘం, కొలకలూరు శ్రీ చెన్నకేశ్వర రాజ్యలక్ష్మి ఆలయ అభివృద్ధి ట్రస్ట్, తెనాలి బ్రాహ్మణ పరిషత్, KLN సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, బ్రాహ్మణ సేవా సమితి, వివిధ సంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ నెల 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెనాలిలో జరిగే ఎడ్లబల ప్రదర్శన పోటీలలో రైతులకు లబ్ధి చేకూరే విధంగా వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు NRI అగ్రిటెక్ అధ్యక్షులు కాకుమాను సాంబశివరావు తెలిపారు. మంగళవారం మార్కెట్ యార్డ్లోని ఎడ్లబల ప్రదర్శన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రాంగణానికి పెమ్మసాని సాంబశివరావు మెమోరియల్ వ్యవసాయ విజ్ఞాన క్షేత్రంగా నామకరణం చేసినట్లు చెప్పారు. ఈ ప్రదర్శనలో రైతులకు మేలు చేకూర్చే విధంగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, యాంత్రీకరణకు సంబంధించి యంత్రాలు, సోలార్, వ్యవసాయ రుణాలు వంటి వివిధ రకాల ప్రదర్శనలు, అవగాహన సదస్సులు, వ్యవసాయ తరగతులు ప్రముఖ శాస్త్రవేత్తలతో నిర్వహించడం జరుగుతుందని సాంబశివరావు తెలిపారు. రైతులకు లబ్ధి చేకూర్చడమే ఈ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సమావేశంలో సోమవరపు నాగేశ్వరరావు, ముళ్లపూడి వెంకట్, శాఖమూరి చలపతిరావు, ఈదరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల బాల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. 11 నుంచి 7 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఆనందం అంటే రైతాంగానికి ఎడ్ల బాల ప్రదర్శన చూస్తూ పశుపాల అది ఆనందంతో పాటు విజ్ఞానం కూడా కలగాలనే ఉద్దేశంతో 2012 నుంచి వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాం. ఈ సంవత్సరం పర్టికులర్గా ఈ ప్రాంగణం ఈ విజ్ఞాన ప్రదర్శనకి పెమ్మసాని సాంబశివరావు మెమోరియల్ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రాంగణం అని నామకరణం చేయడం జరిగింది. దీంతోపాటు వివిధ ఎడ్ల బల ప్రదర్శన ప్రాంగణానికి ధర్మక్షేత్రం అని నామకరణం చేయడం జరిగింది. కీర్తిశేషులు కొత్తమాసు తులసీదాస్ మెమోరియల్ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన ప్రాంగణం, ఈ ప్రాంగణానికి ధర్మక్షేత్రం అని నామకరణం చేయడం జరిగింది. పశుపాల ప్రదర్శన దీనికి బృందావనం అని నామకరణం చేయడం జరిగింది. దీనికి కీర్తిశేషులు గరవర్తి సుబ్బయ్య గారి మెమోరియల్ పశుపాల ప్రదర్శన ప్రాంగణం. దీంట్లో పశుపాలతో పాటు అందాల పోటీలు కూడా జరుగుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్లు రైతు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనకి కీర్తిశేషులు పెమ్మసాని సాంబశివరావు మెమోరియల్ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోటకు చెందిన న్యాయవాది ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. సమాజానికి ప్రజలకు న్యాయం అందించి రక్షణ కల్పించే న్యాయవాదులపై వరుస దాడులు, హత్యలు జరగడం అమానుషమని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి న్యాయవాద రక్షణ చట్టాన్ని అమలు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బేట్టాల ప్రభాకర్, సీనియర్ న్యాయవాది తాడిపేని శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజు, మద్ది మల్లికార్జునరావు, కామినేని చిన్న, జి పుణ్యవతి, గణపతి బెన్హర్, కొమ్ము అబ్రహం లింకన్, గుంటూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 24/3/2025న సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ ఎల్బీ నగర్ బార్ రంగారెడ్డి జిల్లా ఆయనపై అగంతకుడు అతి దారుణంగా, భయంకరంగా, కిరాతకంగా పట్టపగలు అందరూ చూసేటప్పుడు అతన్ని నరికి చంపడం జరిగింది. వాస్తవంగా నెలకొకసారి, నెలలో 2 సార్లు మొన్న చూస్తే కണ്ണన్ అనే న్యాయవాదిని తమిళనాడులో కోర్టు ప్రాంగణంలో నరికేయడం జరిగింది. అలాగే మొన్న చూస్తే పొన్నూరులో ఒక అడ్వకేట్పై ఎస్ఐ దాష్టికం చేస్తే అతను చాలా తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. ఈ విధంగా అడ్వకేట్స్కి రక్షణ లేకుండా పోయింది. అడ్వకేట్స్ వాళ్ళు స్వతంత్రంగా కక్షిదారులకు న్యాయం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సమాజంలో అడ్వకేట్స్ పాత్ర చాలా ఎంతో గొప్పది. స్వాతంత్ర సమరయోధుల దగ్గర నుంచి ఎప్పటి నుంచో అడ్వకేట్స్ పాత్ర ఉంటూనే ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మాకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించండి. అలాగే ఈ ఇజ్రాయెల్ ఎవరైతే చంపేయబడ్డారో అతను ఎవరైతే అది క్రూరంగా చంపాడో అతనికి ఉరిశిక్ష వేసే వరకు కూడా ఈ న్యాయవాదులందరూ కూడా నిలబడతామని కూడా తెలియజేస్తున్నాం. గౌరవప్రదమైనటువంటి న్యాయవాది వృత్తి చేసుకునేటువంటి న్యాయవాదుల మీద సిరీస్ ఆఫ్ అటాక్స్
అటాక్సే కాదు, మర్డర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి సమాజానికి తద్వారా ప్రజలకి న్యాయం అందించి ఎల్లవేళలా రక్షణ కల్పించేటువంటి న్యాయవాదుల్ని ఈ రకంగా తుదముట్టించడం అనేది చాలా గర్హించదగినటువంటి విషయం. ఇది పోను ఇంకా మితిమీరిపోయింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద తక్షణమే స్పందించి న్యాయవాద రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి, న్యాయవాదులకి రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.